ఏమి రావాలా రాజు, ఏమి రావాలి ఉపయోగం? ఎందుకంటే పిల్లడు వచ్చలేదు కదా, కరెక్ట్ వస్తాడేమో. చూడండి, ఒక ఆయన అయితే ఫుల్గా తాగేసి ఏదో గొడవ పడుతున్నాడు. మనం చూసి దండాలు కూడా పెట్టేస్తున్నాడు. సైడ్ ఇస్తే మనం వెళ్ళిపోదాం అనుకుంటే, అన్న జర సైడ్ ఇయ్యరాదే, నేను పోవాలి, నేనే సైడ్ తీసుకొని పోతాలే అన్న, ఎందుకు నీతో గొడవ. ఓకే థ్యాంక్స్, నమస్తే అన్న. సైడ్ ఇచ్చింది మనకి. చూడండి, మనకైతే ముందర అక్కడ ఒక ఐచర్ 4-wheel వెహికల్ అయితే రోడ్ సైడ్కి అయితే దింపుతున్నాడు. మొత్తం అయితే కిందకు వాలిపోయింది. దానికోసం అనేసి ఆ మెటీరియల్ కింద పెట్టకుండా మన బండ్లోకి పెట్టేసి మళ్ళీ మన బండ్లోని లోడ్ మళ్ళీ వాళ్ళు వేసుకునేస్తారంట. అందుకనేసి రమ్మన్నారు. దానికోసం అనేసి అయితే వచ్చినాము. చూడండి, ఈ వెహికల్ వాలిపోయింది మొత్తం ఫుల్గా. ఎవరెవరికి ఏ బండ్లు కావాలో చెప్పండి, అన్ని బండ్లు తీసి పెట్టుకుంటాను సపరేట్గా, అన్నాళ్ళు ఇస్తారంట. మన బండికి అయితే కట్టేసి లాగేద్దామని అయితే ట్రై చేస్తున్నాం. ఏమవుతుందో చూడాలా. और थोड़ा और थोड़ा और हाँ हो गया. रुको रुको. నైట్ డిన్నర్ అయితే చేస్తున్నాము. ఇదైతే మనకి నది బ్రిడ్జ్. మనకి కటక్ దగ్గర అయితే ఇదే ఒకే నది ఒక 3-4 లేకుల్లాగా విడిపోతుంది. వాటర్ అయితే కనిపించట్లేదు నైట్ కాబట్టి. మన కటక్ దగ్గర కలిసేది ఇదే అన్నమాట నది. మనకి అక్కడైతే ఒకే నది 3 నదులుగా విడిపోతుంది. విడిపోయి మళ్ళీ కలుస్తుంది. చూడండి, మన బండి అయితే మళ్ళీ రంబగాడ్ దగ్గర కూల్ డ్రింక్స్కి అయితే వచ్చేసినాము. అట్లా ఒక సైడ్కి వేసినాను కింద ప్లాట్ఫామ్కి వేసి. అందుకే మన ఫ్యాక్టరీ ఇక్కడ కాపేసుకున్నాయని మనకు లోడ్ చెప్తుంది. చూడండి, ఇక్కడైతే ఫుల్ స్లోప్ ఉంటుంది, అది కూడా సైడ్కి. చూడండి, మనకైతే ఎల్సీవీ కంటే ఓవర్ టర్నేజ్ ఉంది కాబట్టి మనకైతే ఇక్కడ టోల్ గేట్లు అయితే ఛార్జ్ చేసినారు 180 రూపీస్. ఇదైతే మండపం టోల్ గేట్, మండపం టోల్ ప్లాజా. ఇక్కడైతే ఆపేసినాము. ఒకసారి మొత్తం చెక్ చేసుకుందాం. వెనకాల మొత్తం అల్లేసినాం. అయితే బ్యాక్ సైడ్ టైర్లు తట్టుకుంటే చాలు, ఫ్రంట్ తట్టాల్సిన అవసరం లేదు. తట్టే సిచ్యువేషన్ వస్తే ముందే మనకు అర్థమైపోతుంది. ఫ్రంట్ బ్యాక్ సైడ్ టైర్లు మాత్రమే డబుల్ ఉంటాయి కాబట్టి మనం చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ చూసుకుంటే చాలు. అయితే అనకాపల్లి ఫస్ట్ పాయింట్లో తాడిప్పేస్తున్నాను. కొంచెం రోడ్డు మీదకి అయితే ఉంది, సైడ్కి పెట్టాలి. ఇంకా మనం ఎక్కడ వెళ్ళినా పెద్ద పెద్ద స్టింగ్ ఆపరేషన్లో చేస్తాము. ఇక్కడైతే ఆశలు కట్టాలని చెప్పేసి ఆయన కట్టరని చెప్పేసి నేను షాప్ అయినా మాట్లాడుతున్నాను. చూడండి, ఏపీ స్టేట్లో ఎక్కడ కానీ ఆశలు కట్టాలని లేదు. నేను కూడా కట్టకపోదాను, కానీ ఆయన పెద్ద గంట నుంచి వెయిట్ చేస్తుంటే ఆయన మొహం చూడలేక ఇచ్చేసాను. మీరైతే ఎక్కడ కట్టకండి, నేనైతే దీని గురించి అయితే వీడియో సపరేట్గా చేస్తాను. మనం రెండో పాయింట్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ ముందర కనిపిస్తుంది కదా, ముందు కసింకోటలో అయితే యూటర్న్ వేసుకొని మళ్ళీ అనకాపల్లి వైపుకి అయితే రావాల్సి వచ్చింది. మనకు ఆపోజిట్లో పైన అక్కడ బిల్డింగ్ పైన రామ్కో సిమెంట్ యాడ్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడైతే అదే అంట బిల్డింగ్. ఆ బిల్డింగ్ దగ్గర అయితే మనకు అన్లోడ్ అవుతుంది. అదే బిల్డింగ్ అక్కడే సైడ్ కాపేసుకుంటే వాళ్ళు వచ్చేసి అన్లోడ్ చేసేసుకుంటారు. ఇక్కడ చిన్న బండి ఒకటి కనిపిస్తుందా, అదే అనమాట మన అన్లోడింగ్ పాయింట్. చూడండి, ఇక్కడైతే అన్లోడింగ్ పాయింట్ హైవే పక్కనే ఇదే కూడా. రెండు గంటలకి ఎక్స్ట్రా వస్తే ఎక్స్ట్రా కిరాయి. నువ్వు ఇట్లా ఆ వీడియో తీస్తున్నాయి.
చూడండి ఇక్కడైతే మనకు ఒక దోస్తు బండి అయితే నైట్లో నిద్రలో ఏమో సైడ్కి అయితే వెళ్ళిపోయినట్టున్నాడు, చెట్టుకైతే గుద్దేసినాడు, సైడ్కి ఫుల్గా వాలిపోయింది. చూడండి ఇటు సైడ్ గోసలు కట్టుకొని తాత గోసి చూడండి ముందరైతే అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది, దాని పక్కనే మనకు లోడింగ్ ఇక్కడ లారీ వాళ్ళు అడ్డం పెట్టేసి ఎక్కడికో వెళ్ళారు. మనకైతే ఇక్కడ ఫుడ్ ఏం దొరకలేదు, ఇక్కడ లోడ్ చేసే అన్న వాళ్ళే బాక్స్కి అయితే తీసుకొచ్చి ఇచ్చినారు, తినేసి లోడింగ్ అయితే చేయించుకోవాలా. మనకైతే లోడింగ్ అయితే అయిపోయింది, కాటా అయితే పెట్టేసుకున్నాను. చూడండి ఇక్కడైతే మనకి కాటా దగ్గర వాటర్ వస్తున్నాయి, గ్లాస్కి అయితే వాటర్ కొట్టిస్తున్నా మన అన్న దగ్గర. మనకైతే ఇక్కడ నుంచి 9 కిలోమీటర్లు చోడవరం నుంచి హైవేకి వెళ్ళే రోడ్డు వస్తుంది, అక్కడ వరకు ఇలాగే ఉంటుంది రోడ్డు, కొంచెం అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోవాలా. సో చూడండి ఈ బండి అయితే వెళ్తాంటే స్మోక్ ఎలా వస్తుందో, టన్నేజ్ అయితే ఉంది వెయిట్, ఇది కొంచెం ఓల్డ్ వెహికల్ లాగా అనిపిస్తుంది, పొగ అయితే రోడ్డు మీద ఎలా వెళ్తుంది వెనకాల వచ్చే బండ్లకి. చూడండి మన బండి అయితే అక్కడ ఆపేసినాము, దాని కూడా వచ్చినాము కదా. రోటీ అండా బుర్జీ అయితే ఆర్డర్ చెప్పినాము, చూద్దాం సేపట్లో తెస్తాం. నాకు తెలిసి దాంట్లో పోతుందంటవా, హైట్ 2 మ్యాచ్ కావాలదే. మ్యూజిక్ స్టార్టింగ్ నుంచి అయితే మనకి ఫుల్ కామెడీ ఉంటుంది. చూడండి కిట్టుతో కామెడీ ఎలా ఉంటుంది ఇక్కడ. ఇటు అయితే యాడ్ బ్లూ పోయడానికి అయితే ఏదో కొత్త టెక్నిక్ చూపిస్తారంట చూడండి. పెట్టాలా దీన్ని ఇందులోకి వేయాలి కరెక్ట్గా చూడు. పోపల్లా పోతుంది లేదు ఎట్లా వచ్చేది, పోతుంది లేదు లేదు చెప్పంతా ఉంది ఏంది గడ్డలు కట్టిండేది. హైట్ తక్కువ ఉంది, దీన్ని హైట్ పెంచాలా. పోతుందా హైట్ పెంచాలి ఉండి చెప్తా, రాయే ఉండాలి కదా మనకి. సరే బకెట్ కింద బకెట్ అదే పోరింగ్ మీద పోరింగ్ ఏంటన్నా తక్కువదంటే సెంటర్ కొన్నదా చూడు. సరేలే పట్టుకో వదిలు పో, నువ్వు పోతుందిలే. పోతుందా అదే నువ్వు పీకింద పడింది చూడు అసలే దుడ్లు. పోతాను ఎట్లా ఐడియా, ఆ పక్క చేతికి ఈ పక్క చెవుకి అంటే నా కాళ్ళు వేస్తాండే. ఏమన్నా చెప్పు పాని, ఏదన్నా పాట పాడా. పాడమంటే పాడేది పాటగా పని మీ బాలయ్య డైలాగ్ ఈ పని పెట్టు లోపలికి. ఏంటి నువ్వు బయటకు తీస్తాను అదే దొంగల గురించి ఒక పాట పాడు పనులండి. బోత్ ఆర్ నాట్ సేమ్, ఏంటి డీజల్ ఆర్ యాడ్ బ్లూ, బోత్ ఆర్ నాట్ సేమ్ డైలాగ్ బలేస్తాడు అట్లా. అదేమో పెద్ద ట్యాంకు, ఇదేమో చిన్న ట్యాంకు, ఏది లేకుండా నడిచేది మాత్రం నడుచుకో ఆగిపోయి మాత్రము. ఏమి రావాలా రాజు, ఏమి రాని వాళ్ళ ఉపయోగం, కింద పడబోతుంటావా అది. కట్లు పోయి ఉంటుంది కదా, దాని ముందు రా ఉప్పు అని ఊపి లేచి నిలబడుకున్నట్టు గిర్ర తిరిగి ధమాలు పడే. నువ్వు పడినా ఎప్పుడన్నా ఎన్నిసార్లు పడి అంతెందుకు, దీని వెనకాల తాడు చుట్టేటప్పుడు ఎన్నిసార్లు పడినాను. మొత్తం తాడు చుట్టేసిన తర్వాత చక్కగా నిలబడుకుంటే ధమా అని కింద పడేది అట్లే. ఆ కుప్పంలో కాలేజీలో చదివేటప్పుడు చూడాలి ఎన్నిసార్లు పడినాను. ఎందుకంటే పిల్లడు వచ్చలేదు కరెక్ట్గా వస్తాడేమో దోమలు కరిచేదానికి పోతుంటే ఆగిపోతుంది. చూడండి ఇక్కడైతే బండ్లు అయితే 2 బండ్లు అయితే పార్కింగ్ చేసినాము, బ్యాక్ టు బ్యాక్ పెట్టేసినాము. ఎవరైనా కార్లు కూడా దొంగలించుకొని పోకుండా, దొంగలించాలంటే ఆ బండ్లకి ఎక్కల్లా, ఇలాంటి ఈ బండ్లకి ఎక్కల్లా. చూడండి మన బండి అయితే కాటాకి వచ్చినాము, ఇక్కడ పెట్రోల్ పంప్లోనే ఉంటుంది కాటా. నైట్ అయితే కాటా వేయించాము.